Hello everyone, I am Dr. Madhu Geddam, consultant orthopedic, joint replacement, arthroscopy and sports medicine specialist at Care Hospitals, Nampally. అక్టోబర్ 12th వరల్డ్ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఆస్టియోఆర్థరైటిస్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క మెయిన్ డిఫరెన్సెస్ నేను చెప్తాను. ఆస్టియోఆర్థరైటిస్ అనేది మెయిన్గా అరుగుదల వల్ల వచ్చేది. సో ఇది ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లైక్ 50+ ఆర్ 60+ ఇయర్ ఏజ్ గ్రూప్లో చూస్తూ ఉంటాము. అందులోనూ మెయిన్గా మనకి ఎఫెక్ట్ అయ్యే జాయింట్స్ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటాం, లైక్ హిప్స్, నీస్, స్పైన్ అండ్ ఇంకా రిస్ట్ జాయింట్స్. సో ఇది వేర్ అండ్ టేర్ అంటే మనకి ఆ కార్టిలేజ్, ప్రొటెక్టివ్ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో జాయింట్స్లో అది అరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్. సో దీనివల్ల మనకి సిమ్టమ్స్ ఏముంటాయంటే విత్ యాక్టివిటీ, అంటే మనం యాక్టివిటీ చేసే కొద్దీ మనకి ఆ పెయిన్ ఎముక రాసుకోవడం వల్ల ఆ పెయిన్ అనేది పెరుగుతూ ఉంటుంది, స్వెల్లింగ్ వస్తూ ఉంటుంది. సో వీళ్ళల్లో రెస్ట్ ఇస్తే మనకి పెయిన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే కనుక మనకి యాక్టివ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైక్ ఒకవేళ మోకాలు నొప్పులు ఉన్నాయంటే కనుక మెట్లు ఎక్కడం దిగడం తగ్గించడము, కింద కూర్చోవడం మానేసేయడము, ఇవన్నీ చేయడము, ప్లస్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడము, ప్రాపర్ జాయింట్ హెల్త్ మెయింటైన్ చేయడము, మెడికేషన్స్ వాడడము, అండ్ ఇంకా బాగా అరిగిపోయింది, ఇంకా దానికి ఇంకా ఏ ఆప్షన్ కూడా పనిచేయట్లేదు అంటే కనుక కీళ్ళ మార్పిడి అనేది చేస్తుంటాము. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. థ్యాంక్ యూ.